రాజమండ్రిలో భోగి పండుగ సంబరాలు వైభవంగా కొనసాగాయి. మాజీ ఎంపీ మార్గాని నివాసం వద్ద భోగి వేడుకల్లో వైసీపీ నేతలు పాల్గొన్నారు. భోగి మంటల్లో మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన పీపీపీ జీవోలను తగలబెట్టామంటున్న రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భారత్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రిలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. మాజీ ఎంపీ మార్గాని భారత్ ఆధ్వర్యంలో ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఏడాది సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అదేవిధంగా జీవోలను పీపీపీ ఏవైతే వ్యతిరేకిస్తున్నారో జీవోలను కూడా తగలబెట్టడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి? ఇవాళ చాలా ఆనందంగా ఉందండి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రాజమహేంద్రవరము మా స్వగృహం దగ్గర ఇక్కడ చక్కగా భోగి మంటలు వేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇవాళ భోగి మంటలు పిడకలు కూడా ఇక్కడ మంటల్లో వేయడం జరిగింది. దీంతో పాటు కూడా ఈ భోగి మంటల్లో ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం పీపీపీ మోడ్ ఉందో ఆ పీపీపీ మోడ్ జీవోల్ని ఇవాళ ఈ భోగి మంటల్లో వేయడం జరిగింది. ఒకటే అంశం చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నట్టేటి ముంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కరోనా వలన ఎన్ని కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చనిపోయారో ఒకసారి గుర్తుకు చేసుకోమన్నాను, తెలియపరుస్తున్నా. ఎందుచేతనంటే ప్రధానంగా పేద ప్రజల గురించి ఇవాళ తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు ఎవరండి అసలు దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి? ఇలాగా ఎంత అన్యాయాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ భోగి మంటల్లో ఈ జీవోలు దగ్ధమయ్యి ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది కాక ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ సంక్రాంతి పండుగ దగ్గర నుంచి వాళ్ళ జీవితాల్లో కొత్త మార్పులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎందుకంటే మనము పెద్ద పండుగ అనేది చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే రైతులందరి యొక్క పండుగ ఈ యొక్క పెద్ద పండుగ. రైతులందరికీ కూడా పంట చేతిలోకి వస్తుంది. మరి అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో గొప్పగా చేసుకునే పండుగ ఇది. తెలుగు సంక్రాంతిగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. ప్రత్యేకించి మన తెలుగు వారికి ఎంతో గొప్పగా ఘనంగా ఉండే పండుగ. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. ఈ ఏడాది మరి రైతులు మీరు గత ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు ప్రభుత్వం. ఎలా ఉంది అప్పుడు రైతాంగానికి ఇప్పుడు? నేను అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు, రైతులకి ఏం చేశారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి రైతు భరోసా కింద 20,000 ఇస్తున్నారు. అంటే 40,000 రూపాయలు రావాల్సిన ఈ ప్రభుత్వంలో ఏమొచ్చినాయి అని అడుగుతా ఉన్నారు. రైతులు ఎవరో కూడా సంతోషంగా లేరు. జగన్ గారి టైంలో ఇన్పుట్ సబ్సిడీ అని రకరకాలుగా ప్రజలకి రైతు భరోసా కేంద్రాలు తీసుకుని వచ్చి వాళ్ళ పంట గిట్టుబాటు ధర వచ్చే సందర్భం. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు. జగన్ గారు ఉన్నప్పుడు పండక్కి ఏదో ఒక పథకం ఇచ్చేవారు, అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖంగా ఉండేవారు. ఇవాళ మార్కెట్లు చూడండి వెలవెల్లాడిపోయే సందర్భాలు కనబడతా ఉన్నాయి. సంక్రాంతి కానుకలు కూడా ఇచ్చేవారు గత ఇయర్ వరకు. ఇప్పుడు సంక్రాంతి కానుకలు కానీ క్రిస్మస్ కానుకలు కానీ ముస్లిం తోఫా కానీ ఇలాంటివి కనిపించట్లేదు కదా. అదేనండి, ఇప్పుడు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇచ్చిన సందర్భం లేవు. ఇంకా బయట మనం చూస్తే కాల్మనీ కేసులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. గతంలో ఈ వడ్డీ వ్యాపారస్తులకు వాళ్ళకి వ్యాపారాలు ఉండేవి కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చేవారు. ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తులందరూ కూడా ఊర్ల మీద పడతా ఉన్నారు, 10 రూపాయలు వడ్డీలకు ఇస్తూ ఉన్నారు. మరి ఇవాళ కొత్త అల్లుళ్ళు కానీ లేకపోతే చుట్టాలు కానీ బంధువులు కానీ తమ ఇళ్ళకి వస్తారు కాబట్టి అప్పో సొప్పో చేసి పండగ చేసుకునే సందర్భం ఇవాళ కనబడుతూ ఉంది. నిజంగా ఒకటి, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరనేది వాస్తవం. ఓవరాల్గా చూస్తున్నాం కదా. మొత్తానికైతే మేము సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నాం. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూటమి పరిపాలన వల్ల రైతాంగం కూడా సరిగా పండుగ జరుపుకునేటువంటి పరిస్థితిలో ఉందనేది చెప్తున్నారు. అందువల్ల ఏవైతే ఇక్కడ భోగి ఉందో ఆ భోగి మంటల్లో పీపీపీ మోడల్ అంటే ప్రభుత్వం ఏవైతే ప్రైవేటీకరణ అంశంలో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందుకు ప్రయాణం చేస్తూ ఉందో దాన్ని తగలబెడుతూ నిరసన వ్యక్తం చేస్తూ ఈ భోగి మంటల్లో ఇక్కడ తగలబెట్టడం జరిగింది. మొత్తంగా అయితే రాజమండ్రి పరిధిలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.